సొంత అభిప్రాయం పెట్టమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. అమరావతి అని అంటలే. ఓకే సార్, అయితే అది ఫస్ట్ నేనే చెప్పానండి. ఇప్పుడు సార్ వెంకటకృష్ణ వారం 10 రోజుల క్రితం నీకంటే ముందు చెప్పిన వాళ్ళు ఉన్నారులే, వదిలేయండి ఆ టాపిక్ వదిలేయండి. మళ్ళీ నాకు పోటీ పెడుతున్నారు సార్. చెప్పిన వాళ్ళు ఉన్నారు, అమరావతి బెటర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే సార్, రైట్, ఓకే, సరే సార్. అక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనగానే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జనం లక్షలాది మంది వస్తారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూడడానికి దేశాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే తమిళనాడు పక్కన అవి కాకుండా అన్ని చోట్ల నుంచి వస్తారు. కాబట్టి మళ్ళీ లోకేష్ బాబు గారి ప్రమాణ స్వీకారానికి మళ్ళీ రాకుండా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ ఎదురుగా మా పార్టీ స్టేజీ ఒకటి మేము పెట్టుకుంటాం. అవతల పార్టీకి పెడితే ఆయన దిగుతారు, ప్రమాణ స్వీకారం చేస్తారు, అలాగే మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆ స్టేజ్ ఎక్కుతారు, లోకేష్ బాబు గారితో చేపిస్తే. ఇందా చెప్పాను చూడండి మీకు ఒక మాట. దీనికి ముందు ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, లేదా అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, లేకపోతే కృష్ణ గారు, మహేష్ బాబు గారు డబుల్ హీరో సినిమా అనగానే ఒక పెద్ద కిక్ ఉంటుంది. అలాగే ఈ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు సినిమా అనగానే ఎలా కిక్ ఉంటుందో ఇలాగ వీళ్ళిద్దరూ ఒకే రోజు చేస్తే కార్యకర్తలకు ఒక జోష్ ఉంటుందని నేను చెప్పా సార్. ఇవన్నీ కూడా కాదండి, మీరు చెప్పిన దాంట్లో లాజిక్ కూడా ఉంది. అది జోష్ ఉంటుంది ఒకటి, ఇక జనాన్ని తరలించడము, ఈ ఖర్చు, ఇవి కూడా కలిసి వస్తాయి. ఆ వచ్చిన ఎన్ఆర్ఐలు సగం మంది ఇక్కడే ఉన్నారు. ఇంకా మన ఎలక్షన్కి వచ్చే ఎన్ఆర్ఐలు సగం మంది ఇక్కడే ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే జనాలు కూడా ఉంటారు. కలిసి వస్తుంది, నో డౌట్. మంచి ఆలోచనే. అవునవును, కాకపోతే మీ అధినేత ఒప్పుకోవాలి కదా ఆయనకి. సరే, ఫైనల్ ఒక మాట చెప్పండి. మా అధినేత మేము ఒప్పిస్తాం సార్. ఒప్పిస్తే ఒప్పుకుంటే సంతోషమే. ఒక మాట చెప్పండి. మాట్లాడితే మా ప్రమాణ స్వీకారం మాట్లాడుతున్నారు, అధికారం వస్తుందని ఫిక్స్ అయిపోయారా? అధికారం రాదని జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎక్కడ ఫిక్స్ అయ్యారు? 170 అంటే 180 కదా. ఇందాక నేనైతే కట్టలేదు, ₹2 కాదు సార్ చెప్పేదండి. 1,00,000 2,00,000 మా కార్యకర్తలు పందాలు కడతానంటే అవతల 3 రెట్లు ఇస్తావా, 4 రెట్లు ఇస్తావా, 10 రెట్లు ఇస్తావా అని అడిగితేనే అక్కడ అయిపోయింది వాళ్ళది. కాబట్టి మేము ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి వస్తుందని ప్రజలు నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడని వైసీపీ నిర్ణయించుకుంది. అది సార్ వెంకటేశ్వర గారు. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుంది. మీరేమో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అది అయిన వెంటనే లోకేష్ బాబు ప్రమాణ స్వీకారం జరగాలని మీరు అంటున్నారు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం బొత్స గారు ప్రకటించాడు. మొన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, అంతకు ముందు రోజు ఇంకో రెడ్డి గారు వెళ్ళి ఏర్పాట్లు కూడా చేసి వచ్చారంట లాస్ట్ వీక్. ఎప్పుడో సార్ వీళ్ళేంటంటే వీళ్ళే కొన్ని ఫైళ్ళు ఆగినాయి సార్. కొన్ని ఫైళ్ళు ఆగినాయి ఏంటంటే ఇప్పుడు ఈ గ్యాప్ మనది 13వ తారీఖు ఎన్నికలు జరిగినాయి, 4వ తారీఖు వరకు కొద్దిగా ఉంది. ఏదో మేకపోతు గాంభీర్యం లేకపోతే వాళ్ళ కొన్ని పనులు జరగవు. ఆ పనుల కోసం వాళ్ళు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు అయితే చాలా కామెడీ. ఆఖరికి వైజాగ్ పార్లమెంటు కూడా ఝాన్సీ గారికి వెళ్తారని ఇస్తున్నారు. మరి ఎంతకన్నా బెట్టింగ్ అన్నాడంట. మరి నాకైతే నేను చూడలేదు యాక్చువల్గా. ఆయన బెట్టింగ్ కడితే మేము రెడీగా ఉన్నాం బెట్టింగ్ కట్టడానికి అయితే మాత్రం. ఇవన్నీ చెప్తున్నాం కదా సార్. మేము చెప్పేది ప్రజల ఆలోచన, వాళ్ళు చెప్పేది వాళ్ళ సొంత ఆలోచన. వాళ్ళ సొంతంగా కొన్ని పనులు జరగని పనులు జరిపించుకోవడానికి ఈ 20 రోజులు వాళ్ళ ఆలోచన అది. మా ఆలోచన ఏంటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వస్తుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఆటో కార్మికుడిని అడగండి, రిక్షా కార్మికుడిని అడగండి, చిరు వ్యాపారస్తులను అడగండి, లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరినైనా అడగండి, ఏ కులాన్ని అడగండి. ఇక్కడ కులాలతో సంబంధం లేదు. ఇందాక అందుకే చెప్పాను మీకు, కులాలతో చంద్రబాబు నాయుడు గారికి కులాలతో సంబంధం లేదండి. ఆ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చా, మీరు నమ్మిందే నమ్మని లేత లేదు. రెడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు హైదరాబాద్లో.